ఈ మధ్యకాలంలో ఒక 3-4 సర్వేలు వచ్చినాయి. ఒకటి రెండు తప్ప దాదాపు అన్ని సర్వే ఫలితాలు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చాయి. కారు పార్టీ గెలవబోతుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనే దాన్ని బట్టి అయితే చెప్తున్నాయి. ఆ సర్వేలను నిజంగా విశ్వసిస్తున్నారా? ఆ సర్వే ఫలితాల పట్ల ఏం చెప్తారు? సర్వే చేసిన గాడి కొడుకులు ఎవరా? ఒక్కొక్కరికి 5 కోట్లు ఇచ్చి చేపించుకున్నాడు వాడు కేటీఆర్ అంటాడు. అదే లుచ్చానా కొడుకు, ఈ లుచ్చానా కొడుకులు సర్వేలు చేసినాడు. ఎవడైనా వాడు సర్వే చేసినాడు. సర్వేలు అంటే సర్వేలు వాడు పైసలు ఇచ్చి సర్వేలు చేస్తే ఎవడైనా అంటాడా? సర్వేలు చేసినాక ఎవడైనా అంటాడు వీడికి పైసలు బాగున్నాయి, దోపిడీ చేసిన డబ్బు ఉంది కదా కేటీఆర్ అంటాడు. ఆ డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకున్నాడు. వాని పేపర్లో చెప్తాడు. ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాని కోసం చెప్తాడు కదా సర్వేలు కూడా. నిజమైన సర్వేలు, నిజమైన నీతి నిజాయితీ సర్వేలు కాదు కదా అవి. స్వచ్ఛందంగా చేసిన సర్వేలు కాదు కదా. వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టి చేయించుకున్నాడు కేటీఆర్ అంటాడు. కేటీఆర్ అంటూ డబ్బు ఉంది, దోపిడీ చేసిన డబ్బు అంత ఉంది కాబట్టి ఒక్కొక్కరికి 5 కోట్లు ఇచ్చి సర్వేలు చేయించుకొని మరి మేము గెలుస్తామని చెప్పుకున్నాం. తెలంగాణలో ప్రజలు వేయాలి, జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఎత్తారు, సర్వేలు అనేటోడు 7. జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు ఎత్తారు. ఒక 50,000 మెజార్టీతోని నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒకటినొకటి నెరవేర్చబోతున్నాము. ఎందుకంటే కేసీఆర్ అంటోడు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. కాబట్టి ఇప్పుడిప్పుడే రాష్ట్ర అభివృద్ధి పద్ధతులు నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఒకటినొకటి నెరవేర్చబోతున్నాము. ఇవాళ ఫ్రీ బస్ అని ఇచ్చిన మహిళలకు, ఆడబిడ్డలకు అది అమలు చేశాం. ఇవాళ రెండవది 200 యూనిట్లు అనేది కరెంట్ ఇచ్చాము, అది అమలు చేశాం. రెండవది 500లకు సిలిండర్ ఇచ్చాము, అది అమలు చేశాం. రెండవది సన్న బియ్యం అని చెప్పాము. తెలంగాణ ప్రజలందరికీ సన్న బియ్యం ఇస్తున్నాం, జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా సన్న బియ్యం ఇస్తున్నాం. రేషన్ కార్డు 10 ఏళ్ళు వాడు ఇవ్వలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి వీడు కేటీఆర్ ఉంది. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు పేద ప్రజలకు. కానీ మేము రేషన్ కార్డులు తెలంగాణ మొత్తం కూడా ఇచ్చాం. జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజలు మర్చిపోరు. ఇంకా ఇచ్చిన హామీలన్నీ ఉన్నాయి. అవి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇయ్యల్లో మా నవీన్ యాదవ్ గారిని గెలిపించిన వెంటనే 5,000 నుంచి 10,000 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో పేద ప్రజలకు రాబోతున్నాయి. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ముఖ్యంగా మైనార్టీలకు అందరికి కూడా, ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా ఖచ్చితంగా 5,000 నుంచి 10,000 ఇండ్లు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా ఆడవాళ్ళకి ఖచ్చితంగా పింఛన్లు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 2,500 పింఛన్ ప్రతి యువతకు కూడా, అంటే మహిళా ఆడబిడ్డలకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అన్ని స్కీములు కూడా ఖచ్చితంగా అమలవుతున్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది గవర్నమెంట్. ఖచ్చితంగా ఇప్పుడు 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళ లోపల మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నవీన్ యాదవ్ గారు గెలిచిన తెల్లారి నుండే మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆ జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆ రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులు కానీ ఖచ్చితంగా చేపిస్తాడు. అక్కడ ఉన్న పేద ప్రజలందరినీ ఆదుకుంటారు. అన్ని స్కీములు కూడా అమలైతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇది మరికొద్ది రోజుల్లో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు తప్పకుండా అన్ని నెరవేరుస్తున్నాం, మరికొన్ని హామీలు కూడా నెరవేరుస్తాం. అలాగే గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై తీసుకొని అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తారు. ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని ఇక్కడ ఓటర్లు నమ్మరు. అలాగే కొన్ని సర్వేలు వస్తున్నాయి, అవన్నీ కూడా పెయిడ్ సర్వేలు, ఫేక్ సర్వేలు. ఓటర్లు ఓటేస్తేనే అక్కడ విజయం తప్ప సర్వే వాళ్ళు శాంపుల్ తీసుకొని చెప్పినంత మాత్రం అవి ఓటింగ్ కాదు. ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. అవన్నీ కూడా పెయిడ్ సర్వేలు అన్నమాట అయితే నిజము. మొత్తానికి అయితే మాత్రం బ్రహ్మరథం అయితే పట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. జూబ్లీహిల్స్లో మాత్రం కాంగ్రెస్ హస్తం అక్కడ గెలవబోతుందనే ఒక విషయాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల గంధం గారు స్పష్టం చేసిన వాతావరణం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.